పిల్లల నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతున్న టైంలో స్క్రీన్తో అన్నం తినడం నిజంగా సేఫ్నా? ఈ వీడియో పిల్లల ఆకలి గురించి కాదు, వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి. ఈరోజు చాలా ఇళ్లలో ఒకే సీన్: అమ్మ చేతిలో ఆహారం, పిల్ల చేతిలో ఫోన్. నోరు ఆలోచన లేకుండా ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది, కళ్ళు మాత్రం స్క్రీన్కి అతుక్కుపోతాయి. ప్రాబ్లమేంటంటే, ప్లేట్లో ఉన్నది పోషకాహారమే కావచ్చు, కానీ పిల్లలు చూస్తున్నది మాత్రం ఫోన్. ఆ స్క్రీన్ వెలుగులో పిల్లలు నిజంగా అన్నం తినడం లేదు, గమనించకుండా అన్నం సిప్స్ నోట్లోకి వెళుతుంటాయి. వాళ్లు ఏమి తింటున్నారో, ఎంత తింటున్నారో వాళ్లకే స్పష్టంగా తెలియదు. దీనినే సైన్స్లో మైండ్లెస్ ఈటింగ్ అంటారు. దీనివల్ల పిల్లల శరీరంలో ఏం జరుగుతోంది? పిల్లల శరీరం ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, హార్మోనల్ సిస్టమ్ ఇవి అన్నీ మెదడు, ఆకలి సంకేతాల మధ్య సరిగ్గా కమ్యూనికేషన్ మీద ఆధారపడతాయి. పిల్లలు స్క్రీన్లో పూర్తిగా లీనమై ఉన్నప్పుడు ఆ ఆకలి సంకేతాలు మెదడుకు సరిగ్గా చేరవు. ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ ఎవ్వరినీ తప్పు పనాల్సిన అవసరం లేదు. పిల్లలు ఫోన్ చూస్తూ తింటున్నప్పుడు వాళ్ళు కావాలని అలా చేస్తున్నారని కాదు, ఏదైనా చెడ్డు అలవాటు వచ్చిందని కూడా కాదు. ఇది వాళ్ల మెదడు ఎలా పనిచేస్తుందో దాని యొక్క ఫలితం. పిల్లల మెదడులో ఆలోచన, కంట్రోల్ చేసే భాగం ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. అందుకే నెమ్మదిగా వచ్చే ఆనందం కంటే ఫోన్ ఇచ్చే వెంటనే వచ్చే ఉత్సాహం వాళ్లని ఎక్కువగా ఆకర్షిస్తుంది. స్క్రీన్ చూసినప్పుడు డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. వావ్, ఇది బాగుంది అనే ఎక్సైట్మెంట్, ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వల్ల ఇంకా ఎక్కువ ఫోన్ చూడాలి అనే సిగ్నల్. అయితే అన్నం నార్మల్గా తింటే ఆనందం నెమ్మదిగా వస్తుంది, రుచి మెల్లగా తెలుస్తుంది. కానీ ఫోన్ చూస్తే ఉత్సాహం వెంటనే వస్తుంది. అందుకే పిల్లల మెదడు ఫోన్ వైపు త్వరగా తిరుగుతుంది. ఇది పిల్లల తప్పు కాదు, వాళ్ల మెదడు ఇప్పటివరకు ఏం నేర్చుకుందో అదే న్యాచురల్గా చేస్తోంది. మరి పిల్లలు ఇది ఎలా నేర్చుకున్నారు? అంటే ఈ అలవాటు పిల్లలకు ఎలా మొదలైంది? ఎక్కడ మొదలైంది? అసలు కారణమేంటి? సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. పేరెంట్స్, పిల్లలకు ఇది ఒక్కరోజులో మొదలైన అలవాటు కాదు. చాలామంది పేరెంట్స్ మొదటిసారి పిల్లలు అన్నం తినడానికి ఇష్టపడనప్పుడు లేదా నెమ్మదిగా తింటున్నప్పుడు ఎలాగైనా అన్నం తినిపించాలనే ఇంటెన్షన్తో ఒక్కసారి ఫోన్ చూపించాం. అప్పుడు ఆ టైం వరకు పిల్లలు సులభంగా తింటారు. ఆ టైంలో ఆ ఒక్కసారికి పిల్లల మెదడుకి ఒక మెసేజ్ ఇచ్చింది: ఫోన్ ఉంటే తినడం ఈజీ అని. తర్వాత అదే పరిస్థితి మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ ఫోన్ ఇచ్చాం. యాజ్ ఎ పేరెంట్స్గా మన ఇంటెన్షన్ ఈజ్ గుడ్, పిల్లల ఆకలి తీర్చడం. అయితే ఇలా మెల్లమెల్లగా ఫోన్తో తినడం పిల్లల మెదడులో నార్మల్ అయిపోయింది. ఇది ఎవరి తప్పు కాదు, అప్పటి పరిస్థితుల్లో మనందరం చేసిన సహజమైన పని. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఫోన్ లేకపోతే పిల్లలు నోరు తెరవరు. ఆకలి ఉంటుంది, కానీ మెదడు నేర్చుకున్నది ఒక్కటే: ఫోన్ ఉంటేనే తినాలి. మరికొంతమంది పిల్లలు ఫోన్ చూస్తూ ప్లేట్ మొత్తం తింటారు. తిన్నాక అడిగితే ఏం తిన్నావు అంటే గుర్తుండదు. అంటే నిజంగా కడుపు నిండా తినడం కాదు, ఇది ఆటోపైలట్ మోడ్. మరికొంతమంది పిల్లలైతే బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా హోటల్లో ఫోన్ లేకపోతే అన్నమే ముట్టుకోరు. అంటే సమస్య ఆహారంలో కాదు, స్క్రీన్ లేకుండా తినలేని అలవాటు వల్ల అలా జరుగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే దీనివల్ల వచ్చే నష్టాలేంటంటే, ఇదైతే ఒక్కరోజులో వచ్చే సమస్య అయితే కాదు. కాలక్రమంలో ఆకలి మీద అవగాహన తగ్గిపోతుంది, అవసరానికి మించి తినే అలవాటు పెరుగుతుంది. ఒబెసిటీ, డయాబెటీస్, జీర్ణ సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ. అయితే ఇవి ఎవరినీ భయపెట్టడానికి కాదు, ఇది అవగాహన కోసం అండ్ ముందే అర్థం చేసుకోవడం కోసం. పిల్లల్లో ఏం జరుగుతాని నవ్వంటే, ఫోన్ చూస్తూ తిన్న పిల్లలకి కూర రుచి తెలియదు, అన్నం వేడి తెలియదు. అన్నం శరీరానికి వెళుతుంది, కానీ ఆ తిన్న ఎక్స్పీరియన్స్ మనసుకు వెళ్ళదు. అమ్మ చేతి స్పర్శ, మాట, ఆ క్షణం, ఆ మదర్ టు చైల్డ్ ఎమోషనల్ కనెక్షన్ మెల్లగా మిస్ అవుతున్నాయి. మరి దీనికి పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటంటే, నంబర్ 1, డివైస్ ఫ్రీ డిన్నర్. అంటే అన్నం తినే సమయంలో ఫోన్, టీవీ లేకుండా తినడం. ఒక్కసారిగా ఫోన్ తీసేయకుండా కొంచెం కొంచెం డిస్టెన్స్, అంటే రోజూ అన్నం తినే టైం మొదటి 10 నిమిషాలు స్క్రీన్ లేకుండా ఉండేలా చూడాలి. ఇది పనిష్మెంట్ కాదు, పిల్లల మెదడుకి ఒక బ్రేక్. డిన్నర్ టైం అంటే
మైండ్ బాడీ ఒకేసారి పనిచెయ్యాలి. నంబర్ 2 మైండ్ఫుల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు ఏం తింటున్నాము, టేస్ట్ ఎలా ఉందో, ఇంకా ఆకలిగా ఉందా లేదా గమనిస్తూ తినడం. పిల్లలకు ఇలా అడగాలి, ఈ కూర రుచి ఎలా ఉంది, ఇంకా ఆకలిగా ఉందా, నెమ్మదిగా నమిలి చూడు అని. ఇవి చిన్న మాటలనిపించినా ఇలా చేస్తే పిల్లలు ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనే విషయం న్యాచురల్గా అర్థం చేసుకుంటారు. ఇది పిల్లల మెదడుని మైండ్ఫుల్ ఈటింగ్కి ట్రైన్ చేస్తుంది. అలాగే ఏదైనా వాళ్లకు ఇష్టమైన టాపిక్ డిస్కస్ చేయడం, స్కూల్ గురించి, ఫ్రెండ్స్ గురించి, గేమ్స్ గురించి అడగడం ఇలాంటివి ట్రై చేయాలి. ఇలా చేస్తే అవి పిల్లల నర్వస్ సిస్టమ్ని కామ్గా అయ్యేలా చేస్తాయి. ఇప్పుడు పేరెంట్స్ మనం చెయ్యబోయే యాక్షన్ ప్లాన్ ఏంటంటే, నెక్స్ట్ 7 days పిల్లలు అన్నం తినేటప్పుడు మొదటి 10 నిమిషాలు ఫోన్, టీవీ లేకుండా చూడండి. పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు, డైలీ కొంచెం చేంజెసే చాలు. పేరెంట్స్, పిల్లలు ఫోన్ చూస్తూ తినడం చిన్న విషయం అనిపించవచ్చు, కానీ డెవలప్ అవుతున్న మైండ్ అండ్ బాడీకి ఫుడ్ మైండ్ఫుల్గాతో తినడం చాలా ఇంపార్టెంట్. ఫోన్ లేకుండా తినడం అనేది రూల్ కాదు, కానీ అది పిల్లలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకునే అవకాశం. మీకు పిల్లల విషయంలో ఏదైనా క్వైరీస్ ఉన్నా అండ్ ఏదైనా గైడెన్స్ కావాలన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్, ఎన్ఎల్పి, మోటివేషన్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.